హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సరస్వతి పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ రోజుల్లో చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అక్షరాభ్యాసం చేయాలన్నా సరస్వతి పూజ చేస్తారు. మనం జ్ఞానం సంపాదించుకోవాలన్నా, మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా మేము సరస్వతి పూజని చేయాలి. మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని శ్రీ పంచమి మరియు వసంత పంచమి అని పిలుస్తారు. ఆ రోజు సరస్వతి పుట్టినరోజు, సరస్వతి పూజని చేసుకోవచ్చు. ఆంధ్రాలో అంటే బాసర. మేము సపరేట్ పోయినప్పుడు అన్ని నక్షత్రాలు చూడాలా, మా పాప పేర్లు, టైం అన్ని చూడాలా. ఇది చూడనవసరం లేదు. అంటే అంత మంచి రోజు ఉంటదన్నమాట ఆ రోజు. మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇంట్లో సింపుల్గా చేసుకొని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు బాసరకైనా ఎక్కడికైనా వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. సరస్వతి పూజ చేస్తూ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ రోజు ఒక పళ్ళెంలో బియ్యం వేసి అందులో తల్లి కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఎవరైనా సరే పెద్దవాళ్లతోనే కానీ, లేదు మా ఇంటి దగ్గర గురువులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు అంటే గుడి దగ్గర వాళ్లతోనైనా కానీ మీరు ఇంటికి పిలిచి పళ్ళెంలో బియ్యం వేసింటారు కదా, అందులో ఓం కానీ శ్రీకారం కానీ రాసి ఆ రోజు పిల్లల అక్షరాభ్యాసం గాన చేసుకోవచ్చు. మా పాప కుశలది అక్షరాభ్యాసం చేయించాము వసంత పంచమి రోజు. ఆ వీడియోది లాగ్ ఉంది మా వీడియోలో, మీరు వీడియోలోకి వెళ్ళి చూడవచ్చు. ఒక డ్యాన్స్ క్లాస్ కానివ్వచ్చు, సంగీతం క్లాస్ కానివ్వచ్చు, మీరు ఏమి నేర్చుకుంటారు కదా అది అంతను విద్యతో సమానమే. ఏబిసిడీలు వీళ్ళు ఒక్కటే విద్య కాదండి. మీకు లైఫ్లో ఏది అవసరం పడి దాన్ని నేర్చుకుంటారు కదా, అది మొత్తము సరస్వతి పూజ చేసుకుంటే మీకు ఫలితం వస్తుంది. కొంతమంది పిల్లలకి ఎంత చదువుతుంటారు కానీ గుర్తుండదు. పెద్ద పిల్లలు అయింటారు, ఇప్పుడేం అక్షరాభ్యాసం చేసే అవసరం ఉండదు, అయినా వాళ్ళకి ఏం చదివినా గుర్తుండదు. అలాంటి పిల్లలతో ఇలా మీరు చేయించవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మానం చేస్తుంటారు. కొంతమంది పిల్లలు అల్లరి ఎక్కువ ఉంటుంది, కొంతమంది పిల్లలు బుద్ధిమందంగా అంటే నార్మల్ పిల్లలాగా ఉండరు. అలాంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఒట్టి పిల్లలకైనా అనేది ఏం లేదు. మేము పెద్దోళ్ళైనా చేసుకుంటే మాకిను జ్ఞానం కావాలి కదండి. వినాయకుడు పూజ చేయాలి ఫస్ట్. మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహం తీసుకోండి. మా ఇంట్లో విగ్రహం లేదు అనుకుంటే రౌండ్ ఒక్కలు వస్తాయి. ఆ రౌండ్ ఒక్కని వినాయకుడు స్వరూపంగా భావించి ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసి దానిపైన 2 ఆకులు పెట్టి ఈ ఒక్క పేడు అంటే నిండుది పెట్టాలి, గుండుది అది పెట్టి దానికి నైవేద్యంగా కొంచెం బెల్లం పెట్టాలి. మర్చిపోకుండా గరిక మరి గజవస్త్రం ఎక్కించాలి. తర్వాత ఒక పువ్వు పెట్టించి వినాయకుని పూజ మొదలు పెట్టాలి. సరస్వతి విగ్రహం ఉంటే సరస్వతి విగ్రహం తీసుకోండి. మా ఇంట్లో విగ్రహం లేదు అనుకుంటే మీరు సరస్వతి ఫోటోకైనా పూజ చేయవచ్చు. కొంతమంది ఇంట్లో మా ఇంట్లో ఫోటోను లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మీ ఇంట్లో పిల్లలు చదువుకునే బుక్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, పెన్ను పెన్సిల్స్ ఉంటాయి, జామెట్రీ బాక్స్ ఉంటుంది, లేదా మీరు రోజు రాసుకునే డైరీ ఉండవచ్చు. కానీ మీ ఆయనదో మీదో లెక్కల పుస్తకాలు ఉంటాయి, అది కానీ ఏదైనా సరస్వతి స్వరూపంగా భావించి అన్ని బుక్స్ నోట్ బుక్స్ పెట్టి ఇదే సరస్వతి అని మీరు భావించి ఆ పూజని ఆ బుక్స్ పైననే పూజ చేయవచ్చు. ఫస్ట్కి మీరు విభూతి పెట్టి పసుపు, గంధం, కుంకుమతో అలంకరించాలి. తర్వాత అక్కడను గజవస్త్రం ఎక్కించి ఫోటో. సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. మీరు ఎక్కడైనా ఆమె ఫోటో చూడండి, వైట్ శారీని వేసుకుని ఉంటుంది. తెలుపు అంటే చాలా ఇష్టం. దానికని మీరు పిల్లలతో అక్షరాభ్యాసం చేస్తుంటే అతో మీరు చేస్తూ ఉంటే మీ దగ్గర తెల్లది ఏదైనా డ్రెస్సెస్, శారీస్ కానీ బట్టలు అవైలబుల్ ఉంటే అవి కానీ వేసుకొని పూజ చేస్తే కన్నా చాలా మంచిది. ఈ పూలు మల్లె పూలు కానీ తెల్ల కనగ పూలను వస్తాయి, అది కానీ తెల్ల చామంతిలు కానీ ఏదైనా మీరు వైట్ ఎక్కిస్తే చాలా మంచం. అవి దొరకలేదు అనుకోండి, మీకు ఏది దొరుకుతో దాంతో అయినా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ అంతా చేసినాక గణేష్ శ్లోకం చదువుకోవాలి. గణేషది మరియు సరస్వతిది. గణేషదైతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి శ్లోకం: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిద్భవతో మేసజ. ఈ 2 శ్లోకాలని మీకు వేరే శ్లోకాలు వచ్చినా చదువుకుంటూ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత కాయగొట్టి నైవేద్యం పెట్టాలి. అంటే పాలు, పెరుగు, వెన్న, ఇలా పెరుగన్నం గన చేయవచ్చు, లేదా పాలేసి పాయసం చేసుకోవచ్చు,
కానీ బియ్యం వైట్ కదా, బియ్యం పాయసం చేసుకోవచ్చు. మీకు ఏది కాదంటే ఇంత సిర అయినా చేసుకోవచ్చు. గోధుమ పాయసము, లేకపోతే కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టి గన నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కాయ కొట్టేసి మంగళారతి చేయాలి. ఈ దీపం అంటించేటప్పుడు నెయ్యి దీపం అయితే చాలా శ్రేష్టం. కొద్దిసేపు వెలిగినా పర్వాలేదు, నెయ్యి దీపం వెలిగించండి, చాలా మంచిగా అవుతుంది. తర్వాత ఇంకా కర్పూరంతో హారతి ఇచ్చి అక్షంతలు చేతిలో పెట్టి మీది ఏం కోరిక ఉందో బాగా సంకల్పం చేసుకోండి. ఈ పూజ చేయడానికి ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతలో అయినా చేసుకోవచ్చు, మనకు శక్తానుసారంగా చేసుకోవాలి. దీనికి మెయిన్ మనకు కావాల్సింది శ్రద్ధ మరియు భక్తి. మీరు భక్తితో చేతిలో అక్షంతల్ని చేతిలో పెట్టుకొని మీరు మొక్కుకోండి. మీ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకోండి. మీ అబ్బాయిది కానీ, మీ అమ్మాయిది కానీ, మీ వారిది కానీ, మీది కానీ, మీ ఇంట్లో పెద్దోళ్ళది చిన్నోళ్ళది ఎవరిదైనా సరే వాళ్ళకి మీకు ఏది కోరిక ఉందో అది బాగా సంకల్పం చేసుకొని వినాయకుడికి మరి సరస్వతికి ఫోటో పైన వేసి నించిన కాడే ఒక 3 కానీ 5 కానీ ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే ఈ సరస్వతి పూజ కంప్లీట్ చేసినట్లే. ఇంత ఇంట్లో చేసుకున్నాక మీకు ఎప్పుడు హాలిడేస్ దొరికినా అప్పుడు మీరు బాసారాకి కానీ మీకు ఎక్కడికి వెళ్ళి చేయాలనుకుంటారు కదా, అప్పుడు మీరు ఏ తిథి చూడకపోయినా ఫస్ట్ ఇక్కడ మొదలు పెట్టేసింటారు కదా, అక్కడికి మీరు పోయి అక్షరాభ్యాసం గాన చేయించుకొని రావచ్చు. ఇక చాలా మందికి తెలియదు. వాళ్ళకి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకొని పూజ చేసుకుంటే వాళ్ళు చేసే పుణ్యంలో మీకు కొంచెం వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.